నమస్తే ఫ్రెండ్స్. రేపు అనగా జూలై 19న జరగబోయే కాంప్లెక్స్ మీటింగు అనగా క్లస్టర్ మీటింగ్స్‌కి సంబంధించి ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వారు ఉత్తర్వులని విడుదల చేయడం జరిగింది. క్లస్టర్ మీటింగ్ నిర్వహణ నిబంధనలు, గైడ్‌లైన్స్ తెలియజేస్తూ ఈ ఉత్తర్వుల్ని శ్రీ ఎం. వెంకట కృష్ణారెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో ఏం చెప్పడం జరిగిందంటే, అందరూ ఆర్‌జేడీలు, డీఈఓలు, ఏపీసీలు, డీవైఈఓలు, డైట్ ప్రిన్సిపల్స్, అన్ని మండలాల ఎంఈఓలు అలాగే సెక్టోరియల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ సమగ్ర శిక్ష ఆఫీషియల్స్ అందరూ కూడా ఈ క్లస్టర్ కాంప్లెక్స్ ట్రైనింగ్స్ అన్నీ కూడా జూలై 19న మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు ఎటువంటి డీవియేషన్ లేకుండా 100% హాజరుతో ఈ క్లస్టర్ మీటింగ్స్ అనేవి నిర్వహించాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన అజెండాని కూడా అనగా రేపటి క్లస్టర్ మీటింగ్‌కి సంబంధించిన అజెండాని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అనెక్సర్ 1లో చెప్పడం జరిగింది. అది సెపరేట్‌గా ఈ నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను. అది కూడా మీరు చూడగలరు. క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ యొక్క డ్యూటీస్ అంటే రేపటి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌లో ఆ క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఏమేం చేయాలనేది ఇక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ క్లస్టర్‌కి సంబంధించిన అన్ని పాఠశాలల నుంచి టీచర్స్ అందరూ కూడా 100% హాజరయ్యేలాగా అందరూ కూడా క్లస్టర్ మీటింగ్‌లో ఎంగేజ్ అయ్యేలాగా చూడాల్సి ఉంటుంది. అలాగే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా అవైలబిలిటీని అరేంజ్ చేయాల్సుంటుంది. అంటే ఐఎఫ్‌పీలు కానివ్వండి, ప్రొజెక్టర్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, కంప్యూటర్స్ ఇవి ఖచ్చితంగా అందుబాటులో ఉండేలాగా చూడాల్సి ఉంది. అలాగే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అన్ని సెషన్‌లు కూడా స్మూత్‌గా రన్ అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఇచ్చిన అజెండా మీద పూర్తి పట్టు సాధించి పకడ్బందీగా ప్రిపేర్ అయ్యి క్లాస్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళని పూర్తిగా సంసిద్ధులను చేయాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ మీద ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన నోట్స్ కూడా వారితో షేర్ చేయవలసి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, క్లస్టర్ కాంప్లెక్స్ మూసిన తర్వాత హాజరైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా ఫీడ్‌బాక్ ఈ ఫీడ్‌బ్యాక్ ఫారమ్ అనేది ఫిలప్ చేసి, సబ్మిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ ఫీడ్‌బ్యాక్ ఫారమ్ ఫిలప్ చేయకుండా వెళ్ళకూడదు. సబ్మిట్ చేసిన తర్వాతే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌కి హాజరయ్యే ప్రతి ఉపాధ్యాయుడికి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన సమాచారం ఈ ప్రధానోపాధ్యాయుడు తెలియజేయవలసి ఉంది. అలాగే క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌కి సంబంధించి మానిటరింగ్ ఫార్మాట్ ఒకటి ఆహ్, సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌కి అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి టీచర్స్ అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలి. అలాగే ప్రతి జిల్లా నుంచి ఒక్కో క్లస్టర్ కాంప్లెక్స్‌కి ఒక్కొక్క పర్సన్‌ని మ్యాపింగ్ చేస్తారు. అలాగే క్లస్టర్ స్కూల్‌లో ఉన్నటువంటి అన్ని తరగతి గదుల్లో అన్ని ఐఎఫ్‌పీలు కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. పనిచేసేలాగా చూడాలి. తప్పనిసరిగా ఐఎఫ్‌పీలు పనిచేసేలాగా ముందుగానే రెడీ జేసుకోవాలి. అలాగే, అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ సీఈఆర్‌టీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి యూట్యూబ్ లింక్స్ ఈ సమావేశం ప్రారంభానికి ముందే ఐఎఫ్‌పీస్‌లో డిస్‌ప్లే చేయడానికి రెడీగా సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాలి. ఇందులో ఎటువంటి డీవియేషన్ జరగకూడదు. అలాగే హాజరయ్యేటువంటి ఉపాధ్యాయుల కోసం అకామోడేషన్, సీటింగ్ అరేంజ్‌మెంట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా అరేంజ్ చేయాలి. అలాగే శానిటేషన్ ఫెసిలిటీస్ అన్ని కూడా అందుబాటులో ఉంచాలి.
ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌లో ఏడుగురు సబ్జెక్ట్ టీచర్స్ అంటే స్కూల్ అసిస్టెంట్స్, అలాగే ఇద్దరు ఎస్‌జిటీస్‌ని ఇక్కడ అలాట్ చేయాలి. ఒక ఎస్‌జిటి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ బోధించేవారు. మరొక ఎస్‌జిటి 3-5 తరగతులు బోధించేవారిని ఇక్కడ అలాట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఏదైతే క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్ ఉందో, ఆ స్కూల్‌లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ఈ క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం గారికి ఈ మీటింగ్ మానిటరింగ్ విషయంలో సహకరించవలసి ఉంటుంది. అలాగే అన్ని అన్ని స్కూల్‌లు కూడా ఉదయం 11:45 మధ్యాహ్న భోజనం పిల్లలకి పెట్టి 11:45 పిల్లల్ని పంపించేయాలి. ఆ తర్వాత రేపు అనగా 19 తారీఖున టీచర్స్ అందరూ కూడా 1 క్లస్టర్ కాంప్లెక్స్ వెన్యూకి, కాంప్లెక్స్ కేంద్రానికి చేరుకోవలసి ఉంటుంది. అలాగే చేరిన వెంటనే 1 కరెక్ట్‌గా ఆ క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్ దగ్గర ఫేషియల్ అటెండెన్స్ లీప్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలి. అలాగే క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ముగిసిన అనంతరం 5 గంటలకి అదే స్థానంలో ఈ లీప్ యాప్ ద్వారా ఔట్ టైమ్ కూడా ఈ లీప్ యాప్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలి. ఎట్టి పరిస్థితిలో ఈ ఔట్ టైమ్ ఫేషియల్ అటెండెన్స్ కూడా తప్పనిసరిగా వేయాలి. వేయకుండా వెళ్ళకూడదు. అలాగే ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌కి సంబంధించి స్కూల్‌లు ఒంటిపూట జరుగుతుందన్న విషయం పిల్లల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులకి ముందుగానే తెలియజేయాలి. మధ్యాహ్నం పిల్లల్ని పంపించేస్తాం, ఇంటికొస్తారని జెప్పి ముందుగానే తెలియజేయాలి. ఇక ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ విషయంలో చేయకూడనివేంటంటే, ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ జరిగినంత సేపు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ స్కూల్‌లో ఎటువంటి సన్మానాలు గాని, అంటే బదిలీ అయిన వాళ్ళకి గాని, బదిలీలో వెళ్ళిన వాళ్ళకి లేదా ప్రమోషన్‌లు పొందిన వాళ్ళకి ఇక్కడ సన్మానాలు గాని, శాలువాలు కప్పడం గాని, పూలమాలలతో దండలు వేసి అభినందించడం గాని ఇలాంటివేమి చేయకూడదంటున్నారు. అలాగే ఎటువంటి పర్సనల్ పార్టీస్ గాని, బర్త్‌డే పార్టీస్ గాని, విజిట్స్ గాని, సైట్ సీయింగ్స్ అంటే ఔటింగ్ గాని, అలా క్షేత్ర పర్యటన లాంటివి ఎటువంటివి నిర్వహించకూడదు. అలాగే ఉపాధ్యాయులకి ఎటువంటి లీవ్స్ మంజూరు చేయకూడదంటున్నారు. ఒక మెడికల్ గ్రౌండ్స్‌లో తప్ప. ఎవరికైనా తీవ్ర అనారోగ్య పరిస్థితి వస్తే తప్ప, ఎమర్జెన్సీ పరిస్థితిలో తప్ప ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దంటున్నారు. అలాగే సర్వీస్ విషయంలో గాని ఎటువంటి డిస్కషన్‌లు వద్దంటున్నారు. అలాగే వ్యక్తిగత చర్చలు కూడా వద్దంటున్నారు. అలాగే యూనియన్ మీటింగ్‌కి సంబంధించి డిస్కషన్స్ గాని, ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్‌లో వద్దని తెలియజేస్తున్నారు. ఈ మానిటర్ మెకానిజం ఏ విధంగా ఉంటుందంటే, డీఈఓ, డీవైఈఓ, ఏపీసీ, ఏడీ, డైట్ ప్రిన్సిపల్, డైట్ ఫ్యాకల్టీ, అలాగే అందరూ సెక్టోరియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ సమగ్ర శిక్ష డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన అందరూ సెక్టోరియల్ ఆఫీసర్స్, అలాగే అన్ని మండలాల ఎంఈఓ 1, 2 ఎంఈఓ కోఆర్డినేటర్స్ అండ్ సీఆర్‌పీస్ అందరూ కూడా ఈ ప్రతి జిల్లాకు సంబంధించిన ఈ అధికారులందరూ కూడా ఈ జిల్లా నుంచి ఎవరో ఒకరు తప్పనిసరిగా ప్రతి కాంప్లెక్స్‌కి మ్యాపింగ్ అయ్యి ఉండాలి. అంటే జిల్లా నుంచి ప్రతి కాంప్లెక్స్‌కి ఒకరు మ్యాప్ చేయబడతారు. వారే ఈ కాంప్లెక్స్ మీటింగ్‌ని మానిటర్ చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ తెలిపినటువంటి అధికారులందరికీ కూడా ఈ మానిటరింగ్ ఫార్మాట్ ఫిలప్ చేసి, అవి జిల్లా కేంద్రంలో భద్రంగా భద్రపరచమని, ఎప్పుడైనా రాష్ట్ర స్థాయి అధికారులు అడిగినప్పుడు వాటిని సబ్మిట్ చేయవలసి ఉంటుందని, అలాగే ఈ టీచర్స్ అందించేటువంటి ఫీడ్‌బ్యాక్ ఫారాలు కూడా అవి డిస్ట్రిక్టు అధికారులకి, వారికి అందుబాటులో ఉండాలని, ఎప్పుడైనా పై అధికారులు, రాష్ట్ర అధికారులు అడిగినప్పుడు వాటిని సబ్మిట్ చేయవలసి ఉంటుందని తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా మీటింగ్ జరిగిన తర్వాత మాత్రం ఈ క్లస్టర్ మీటింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 గంటలకి, 5 గంటల తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు ఈ క్లస్టర్ మీటింగ్‌కి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఇది సబ్మిట్ చేశారా లేదా అనేది క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టరు, అలాగే జిల్లా నుంచి వచ్చినటువంటి మ్యాపింగ్ అయినటువంటి అధికారి కూడా వీటిని చూడవలసి ఉంటుంది. జిల్లా నుంచి
ఎవరైనా ఒకరిని ప్రతి క్లస్టర్ కాంప్లెక్స్‌కి పంపించవలసిన బాధ్యత డీఈఓ గారి మీద ఉందని తెలియజేస్తున్నారు. అలాగే ఈ మీటింగ్‌లో ఎటువంటి సమస్య రాకుండా, ఎటువంటి ల్యాగ్ రాకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నారు. ఏదైనా అవాంతరాలు ఎదురైతే చర్యలు తీసుకుంటామని జెప్పి ఈసీఆర్‌టీ డైరెక్టర్ గారు ఈ గైడ్‌లైన్స్‌ని, ఈ నిబంధనలని తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.